అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను 2 సర్కిల్స్లో ఉన్నటువంటి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా చిరపరిచితునేనండి. ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మెటీరియల్స్ అప్లై చేయడం ఇత్యాది విషయాల్లో నేను అందరికీ టచ్లో ఉన్నాను. సక్సెస్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు, మెటీరియల్ తెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ ఢిల్లీ సర్కిల్కు సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు ఆర్డర్స్ సాధ్యమైన తొందరగా వస్తాయా రావా అనేటటువంటి దాంట్లో కొంత అందరికీ కూడా సందేహం ఉందండి. అయితే నిన్న ఒక లెటర్ 12/12 దీంతో ఢిల్లీ సర్కిల్ సిపిఎంజీ గారు ఆ సర్కిల్లో ఉన్నటువంటి అన్ని డివిజన్స్కు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఒక లెటర్ గ్రూప్స్లో వచ్చిందండి. అందరూ కూడా చూసే ఉంటారు. అయితే దాంట్లో మనకు మొత్తం 1214 మందిని ఢిల్లీ సర్కిల్కు అలర్ట్ చేయడం జరిగిందండి. అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఇంకా చాలా అన్ని కలిపి అనమాట. అయితే అందులో 710 ఫైల్స్ రిసీవ్డ్ అని పెట్టారండి. 710 మంది ఫైల్స్ రిసీవ్డ్ అని. అందులో మెడికల్ ఎగ్జామినేషన్వి 397 పర్ఫెక్ట్గా ఉన్నవి వచ్చినాయి అన్నట్లుగా వాళ్ళు పెట్టారు. 1214 అనేది టోటల్ అలాటెడ్ అండి. 710 ఫైల్స్ అని అన్నారు. 397 మన 2 సర్కిల్స్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని ఫైల్స్ పంపించేసామనేది అందరి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీరు కూడా మేము ఈ సబ్ డివిజన్ అన్నిట్లోనూ తెలుసుకున్నారు కనుక. అయితే అందులో 397 మాత్రమే మెడికల్ ఎగ్జామినేషన్ వాళ్ళు కోరుకున్న విధంగా సివిల్ సర్జన్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకుని పంపించారు అని అర్థం వచ్చేలాగా పెట్టారండి. అది అట్లా ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు 20వ తారీఖు లోపల పోస్టింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసేయండి, ట్రైనింగ్ ఆర్డర్ కమ్ పోస్టింగ్ ఆర్డర్ ఇష్యూ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఢిల్లీ సర్కిల్ సిపిఎంజీ గారు ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని సర్కిల్స్కు, అంటే అన్ని డివిజన్స్కు అంటే మిమ్మల్ని అందరినీ ఏ డివిజన్కి అలాట్ చేశారో వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మీరు ఎవరైనా సరే, నాకు ఇంకా కొంతమంది ఫోన్ చేస్తున్నారండి, మెడికల్ సర్టిఫికేట్ సరిగా లేదన్నారు సార్ అని. మీరు ఇమీడియట్గా సివిల్ సర్జన్ మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకోండి. మీరు గతంలో చేసిన దానికి పొరపాటు గురించి వాళ్ళతో మనం వాదించి ఇదవుతుంది, టైం సేవ్ కావడానికండి. అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ వెరిఫై కాలేదంటే దానికి ఏం చేయాలో డివిజనల్ ఆఫీస్ వాళ్ళు చెప్పిన విధంగా చేయండి. అటెస్టేషన్ ఫామ్స్ ఏమైనా పంపాలి అనుకుంటే మీరు రాసి ఇచ్చేసేయండి, వాళ్ళు పంపిస్తారు. ఇదే విషయాన్ని దే విల్ ఇన్ఫార్మ్ టు ద ఢిల్లీ సర్కిల్ కన్సర్న్డ్ డివిజన్ వాళ్ళకండి. తర్వాత వాళ్ళు ఫర్దర్ మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు. ఈ ఏదైతే సర్టిఫికేట్ మనకు వెరిఫికేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అటెస్టేషన్ ఫామ్స్ది వచ్చిన తర్వాత పంపడం జరుగుతుందండి. జనరల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అది. మీరేంటంటే ఏదైనా మీకు డైరెక్ట్గా లెటర్ వచ్చినా, ఇది లేదు అని మీరు భావించినా, మీ ఫైల్ ఏదో పోలేదు అని మీకు తెలిసినా, మీరు వెంటనే డివిజన్ను కాంటాక్ట్ చేయండి. ఏవైతే ఫామ్స్ మీరు ఇవ్వలేదో ఇంకా కావాలనుకుంటున్నటువంటిది మీరు వెంటనే సబ్మిట్ చేసేయండి. ఎందుకు అంటే జనరల్గా అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారండి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆ ఫైల్స్ ట్రేస్ అవుట్ కావట్లేదు అన్నప్పుడు ఇక మనము అప్డేట్ చేసుకోవడంలో మనకు తగిన విధంగా మనం ఏదైతే లేవో వాటిని సబ్మిట్ చేయడం అనేది ఉంటుందండి. పర్టికులర్గా మెడికల్ సర్టిఫికేట్ గురించి ఇంత చెప్తున్నారు కాబట్టి మీరు కూడా సివిల్ సర్జన్ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఫస్ట్ ఢిల్లీ సర్కిల్ది వచ్చినప్పుడు ఆ వీడియోలోనే చెప్పాను, సివిల్ సర్జన్ దగ్గర నుంచి తీసుకోవాలండి అని చెప్పాను. అయితే కొంతమంది ఊర్లలో ఉన్నటువంటి దానిలో అక్కడ తీసుకున్నారండి. సివిల్ సర్జన్దే తీసుకోండి. ఆ హెల్త్ సర్టిఫికేట్ అంటే మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళకి పంపించేస్తే, ఒకవేళ మీది లేదు అంటేనండి, మీ అందరూ అని కాదు, మీకు ఎవరికైతే లెటర్స్ వస్తున్నాయో ఏదండి, ఎందుకంటే హన్మకొండలో వచ్చాయి, నిజామాబాద్లో కూడా కొంతమందికి వచ్చినాయి, అటువైపు ఏపీలో కొంతమందికి వచ్చినాయి, అంటే కొన్ని లేవు అన్నట్టు వాటన్నిటిని సాధ్యమైన తొందరగా సబ్మిట్ చేసేయండి. అప్పుడు మీకు అందరికీ కూడా ఆర్డర్స్ 20వ తారీఖు లోపల వస్తే బీపీఎంస్కు ఒక 2-3 రోజులు, ఒక 1 వీక్ లేట్ కావచ్చేమో, కానీ ఏ బీపీఎంలు వాళ్ళైతే వెంటనే రిలీవ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తారండి. మీరందరూ కూడా అందరూ కోరుకునేది ఏంటి, మీరు కోరుకునేది, మేము కోరుకునేది కూడా ఒకటే. 1 month లోపల మీరు జాయిన్ అయితే 1 year కలిసి వస్తుంది. బికాస్ సర్వీస్ క్రైటీరియా దానికి క్రూషియల్ డేట్ ఈజ్ 1 month ఆఫ్ కన్సర్న్డ్ ఇయర్. జనవరి 1వ తారీఖునే పరిగణనలోకి తీసుకుంటున్నారు కాబట్టి ఇంత తాపత్రయపడుతున్నామండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. అందరూ కూడా అలర్ట్ కండి. ఏదైనా లేదు మనకు లెటర్ వచ్చింది అనుకుంటే ఇమ్మీడియట్గా స్పందించండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.